హలో అందరికీ, వెల్కమ్ టు భవానీస్ వరల్డ్. సో మీషోలో తీసుకున్న ఈ ఫ్యాబ్రిక్స్తో నేను ఫ్రంట్ స్లిట్ లెహెంగా అనేది ఎలా స్టిచ్ చేయబోతున్నాను అనేది వీడియోలో చూపిస్తాను. వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. సో దానికోసం ఫస్ట్ అయితే నేను ఒక 80 సెంటీమీటర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. సో ఈ లైనింగ్ని యోక్ పార్ట్ కోసం 13.5 అయితే మార్క్ చేసుకున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసి 6 మార్క్ చేసుకున్నాను. అండ్ ఆర్మ్ హోల్ 6 మార్క్ చేసుకున్నాను అనమాట. అండ్ చెస్ట్ రౌండ్ వచ్చేసి 8 అండ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నాను. సో టోటల్గా 9 ఇంచ్కి అయితే ఇక్కడ మార్క్ చేసేసుకున్నాను. అండ్ యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి యాక్చువల్గా 12.5 అండ్ 1 ఇంచ్ పైన కింద ఖర్చుల కోసమని టోటల్గా 12.5 అయితే ఇలా మార్క్ చేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇలా మిడ్ పాయింట్కి 6 పాయింట్స్ తీసుకున్నాం కదా ఆర్మ్ హోల్కి. సో మిడ్ పాయింట్కి ఇలా మార్క్ చేసుకొని 0.25 అటు 0.25 ఇటు ఇలా మార్క్ చేసుకొని స్లోప్ లాగా ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ 0.75 వచ్చేసి ఇలా లోతు తీసుకుంటాం కదా. సో అలా మార్క్ చేసుకొని రెండింటిని కూడా ఇలా కలిపేయాలి. సో ఇలా కర్వ్ లాగా డ్రా చేసుకోవడం వల్ల మనకి ఆర్మ్ హోల్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. సో ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ మార్క్ చేసుకున్న తర్వాత నేను నెక్ మార్క్ చేసుకుంటున్నాను. సో ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి 7కి మార్క్ చేసుకున్నాను. అండ్ రెండు కూడా నేను స్క్వేర్ నెక్కే తీసుకుంటున్నాను. అండ్ అలాగే కర్ట్స్ కోసమని 3 మార్క్ చేసుకొని 0.25 అటు 0.25 ఇటుకి ఇలా మార్క్ చేసుకున్నాను అనమాట. అండ్ వేస్ట్ రౌండ్ వచ్చేసి 7 అలాగే 1 ఇంచ్ మార్జిన్. సో మొత్తం అన్నీ కూడా ఇలా కలిపేసుకొని సో ఫస్ట్ అయితే నేను బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాను. సో బ్యాక్ ఆర్మ్ హోల్ కట్ చేస్తున్నాను సో ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ వచ్చేసి ఓన్లీ నెక్ మాత్రమే కట్ చేస్తున్నాను, బ్యాక్ నెక్ కట్ చేయట్లేదు అనమాట. సో రెండు సపరేట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ కట్ చేయాలి, అలాగే ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ కూడా కట్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్స్ని కూడా ఇలా కట్ చేసుకొని సపరేట్ చేసేసుకున్నాం. రెండింటిని కూడా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ కూడా కట్ చేసుకుంటున్నాను. సో ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని మనం లైనింగ్ని మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కట్ చేసుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఇదన్నమాట ఫ్రంట్ పార్ట్. అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి 7 ఇంచ్ నేను నెక్ కోసం కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లైనింగ్ని నేను సాటిన్ క్లాత్ పైన ఓన్లీ 1 ఫోల్డ్ చేసి ఆన్ ఫోల్డ్ సైడ్ అయితే ఇలా రెండింటిని కూడా ఇలా వేసాను అనమాట. వేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్తోని సో రెండింటిని కూడా కట్ చేసేసుకుంటున్నాను. సో నెక్ మాత్రం కట్ చేయొద్దు, జస్ట్ ఆర్మ్ హోల్ అండ్ సైడ్స్కి సో ఇలా రౌండ్ షేప్ మాత్రం కట్ చేసుకోవాలన్నమాట. నెక్ వచ్చేసి స్టిచ్ చేసిన తర్వాత కట్ చేయాలి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ 2 ఫోల్డ్స్ చేసుకొని ఆన్ ఫోల్డ్ సైడ్ ఈ లైనింగ్తో సహా ఇవి ఇలా వేసుకొని సేమ్ ఎగ్జాక్ట్గా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు సాటిన్ క్లాత్ని రైట్ సైడ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలా రైట్ సైడ్ వేసి లైనింగ్ని మాత్రం రాంగ్ సైడ్ వేసుకోవాలి. సో వేసుకొని ఇప్పుడు మొత్తం అన్ని పిన్స్ పెట్టేసి సెక్యూర్ చేసుకోవాలి నీట్గా, క్లాత్ పక్కకు జరగకుండా. సో రౌండ్ స్క్వేర్ నెక్ ఎలా ఉందో సో ఎగ్జాక్ట్గా వచ్చేలాగా సో నీడిల్ని లిఫ్ట్ చేస్తూ అలాగే స్టిచ్ వేస్తూ ఇలా అయితే మంచి స్క్వేర్ షేప్ వచ్చేలాగా అయితే స్టిచ్ చేసేసుకోవాలి.
సో ఇలా 2 పార్ట్స్కి కూడా బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్స్ రెండింటికి కూడా ఇలా స్టిచెస్ వేసుకొని ఇప్పుడు అన్ని పిన్స్ అన్నీ కూడా తీసేసి సో ఇలా నేను ఎక్స్ట్రాస్ అయితే ఫస్ట్ నెక్కి మాత్రం ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను. సో కట్ చేసిన తర్వాత చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. సో అలా కట్స్ పెట్టుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత సో మనం లైనింగ్ అనేది తిప్పాలన్నమాట. సో రైట్ సైడ్కి లైనింగ్ని తిప్పేస్తే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అగైన్ రైట్ సైడ్ నుంచి ఒక స్టిచ్ అయితే వేయాలి. సో రెండిటికి కూడా స్టిచ్ వేసిన తర్వాత నెక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే షోల్డర్స్ అండ్ అలాగే సైడ్స్కి కింద మొత్తం లైనింగ్ కానీ ఫ్యాబ్రిక్ అంతా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకొని టోటల్గా స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అన్నీ ఇప్పుడు కట్ చేయాలన్నమాట. సో మనం ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్కి సెట్ అయ్యేలాగా లైనింగ్ ఎలా అయితే ఉందో లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకొని స్టిచ్ వేసిన తర్వాతనే మనం ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ స్టిచ్ చేస్తున్నాను. సో కట్స్ అనేది ఇలా మన షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్స్కి మిడిల్లో స్టిచ్ చేయొద్దు ఎప్పుడైనా సరే. సో ఇలా షోల్డర్ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, సో అక్కడ స్టిచ్ చేస్తే మనకి నీట్గా వస్తుందన్నమాట కట్స్ అలా స్టిచ్ చేస్తే. సో ఇలా కట్ స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ అటాచ్ చేయాలి. సో రెండు కూడా 2 సైడ్స్ కూడా షోల్డర్స్ అటాచ్ చేస్తే సో ఫైనల్గా యోక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ స్లిట్ సెట్ చేస్తున్నాను కదా, సో దానికోసమని యోక్ పార్ట్ అయితే మెజర్మెంట్స్కి తీసుకొని సో యోక్ పార్ట్ ఎంత ఉందో దానికి ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకొని ఇలా స్లోప్ లాగా డ్రా చేస్తున్నాను. సో నేను పైన యోక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో మెయిన్ ఫ్యాబ్రిక్, సో ఆ నెట్ ఫ్యాబ్రిక్ని మాత్రమే తీసుకొని 4 ఫోల్డ్స్ అయితే చేశానమాట. 4 ఫోల్డ్స్ చేసిన తర్వాత యోక్ పార్ట్ పెట్టుకొని సో దానికి ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. అలాగే హైట్ వచ్చేసి 21 ఇంచెస్ లెంత్ వరకు తీసుకుంటున్నాను. సో 21 ఇంచ్ మార్క్ చేసుకొని రిమైనింగ్ ఎక్స్ట్రా ఉంది కదా, సో ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఈ కోన్స్ ఎలా డ్రా చేస్తున్నాను అనేది పేపర్ పైన చూపిస్తున్నాను, చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను సెంటీమీటర్స్లో చూపిస్తున్నాను, ఫ్యాబ్రిక్ పైన అయితే ఇంచెస్లో ఉంటుంది. సో ఇక్కడ ఒక 1 ఇంచ్ అయితే స్లిట్ కోసం మార్క్ చేసుకొని వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 8.5కి మార్క్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కర్వ్ దగ్గర కూడా ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేయాలన్నమాట. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 8.5కి మార్క్ చేసుకున్నాం కదా, సో 8.5 నుంచి ఒక కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి కింద వరకు. సో ఎంత వీలవుతే అంత కర్వ్ లాగా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు పైన వచ్చేసి అగైన్ ఒక 2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి కోన్స్ కోసం. సో అన్నీ కూడా ఈక్వల్ షేప్లో రావాలి అంటే మనం ఇలా పైన ఒక కర్వ్ కావాలి, మనకి కింద ఒక కర్వ్ అయితే డ్రా చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ 1/2 ఇంచ్ వచ్చేసి మనకి ఎక్స్ట్రాస్ కోసం. సో పైన 2 ఇంచ్తో ఒక కర్వ్ అండ్ 8.5కి మార్క్ చేసుకున్నాం కదా, సో అక్కడ ఒక కర్వ్, 2 కర్వ్స్ వచ్చాయి. ఇప్పుడు కింద కర్వ్ పైన 2 ఇంచెస్తో ఇలా మార్క్ చేసుకుంటున్నాను. అలాగే సేమ్ పైన కర్వ్ పైన కూడా 2 ఇంచెస్తో మార్క్ చేసుకోవాలి. సో అది ఎలాగా అంటే ఈ రెండింటికి మిడిల్లో వచ్చేటట్టు ఇలా మార్క్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా అన్ని కోన్స్ కూడా ఒకే షేప్లో వస్తాయి అన్నమాట. సో ఇలా మార్క్ చేసుకోవడం వల్ల సో హ్యాస్ ఇట్ ఈస్ ఇది ఎలా ఉందో ఇప్పుడు నేను మీకు ఫ్యాబ్రిక్ పైన చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఇందాక చూపించినట్టే 21 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా కర్వ్ లాగా డ్రా చేసేసుకున్నాను కదా. సో డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను హైట్ 21 ఉంది, సో ఎగ్జాక్ట్గా మెజర్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు 8.5కి మార్క్ చేసుకుంటున్నాను. కర్వ్ 8.5కి మార్క్ చేసుకొని కర్వ్ లాగా డ్రా చేయాలి. సో అక్కడ ఒక 1 ఇంచ్ వదిలాను. అలాగే ఇక్కడ కర్వ్ లాగా డ్రా చేసే దగ్గర 1 ఇంచ్ అనేది వదలాలన్నమాట. సో 1 ఇంచ్ ఎందుకంటే మనం ఫ్రంట్ స్లిట్ కట్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా, సో దానికి 1/2 ఇంచ్ సెట్ అయ్యేలాగా వదిలాను అనమాట. ఇప్పుడు అగైన్ మళ్ళీ 2 ఇంచ్ ఇప్పుడు ఈ దాన్ని ఏం చేస్తున్నానంటే నేను సాటిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఉంది కదా, సో లైనింగ్ పైన వేసుకొని ఇప్పుడు నేను మార్క్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ యోక్ పార్ట్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ ఇలా కర్వ్ లాగా కట్ చేశాను అనమాట. సో అలా కట్ చేయటం వల్ల మనకి మంచిగా నడుము దగ్గర మంచిగా సెటిల్ అవుతుంది, ముడతలు రాకుండా. సో ఇప్పుడు నేను 2 ఇంచ్ ఇప్పుడు పైన కింద 8.5కి ఒక కర్వ్ డ్రా చేసుకున్నాను. అండ్ పైన 8.5కి ఇలా 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటూ ఒక కర్వ్ డ్రా చేసుకున్నాను. అలాగే ఇప్పుడు కింద కూడా 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. సో ఇలా మార్క్ చేసుకొని
అన్నీ కూడా కోన్ షేప్లో డ్రా చేస్తున్నాను అనమాట. సో ఇలా మనం మెజర్ చేసుకొని ఇలా డ్రా చేయటం వల్ల అన్నీ ఒకే షేప్లో వస్తాయి. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో 2 ఇంచెస్ వదిలాను కదా, సో అది మనకి కర్వ్స్ అనేది పర్ఫెక్ట్గా సెటిల్ అవుతుంది, అక్కడికి స్టాప్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేసేసి సాటిన్ ఫ్యాబ్రిక్ పైన నెట్ ఫ్యాబ్రిక్ని వేసి అగైన్ మార్కింగ్స్ అన్నీ కూడా నీట్గా మార్క్ చేసుకొని మొత్తం పిన్స్ పెట్టేసి నీట్గా సెక్యూర్ చేసేసాను. సో క్లాత్ అనేది పక్కకు జరిగిపోకుండా మనకి కోన్స్ అన్నీ నీట్గా వస్తాయన్నమాట. సో ఇలా అన్నీ సెట్ చేసేసుకున్నాను. ఫైనల్గా మొత్తం పిన్స్ పెట్టి సెట్ చేసి ఇప్పుడు నీడిల్ని లిఫ్ట్ చేస్తూ స్టిచ్ వేస్తూ, అలాగే నీడిల్ని లిఫ్ట్ చేస్తూ స్టిచ్ వేస్తూ, నెక్స్ట్ పిన్స్ ఉన్నాయి కదా, సో పిన్స్ రిమూవ్ చేస్తూ ఇలా నీట్గా కోన్స్ అన్నీ కూడా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ వేసిన తర్వాత ఇలా కోన్ షేప్ని అన్నీ కూడా మనం స్టిచ్ కింద సైడ్ ఎక్స్ట్రా ఉంది కదా, సో ఎక్స్ట్రాస్ అన్నీ కూడా కొంచెం క్లాత్ వదులుతూ కట్ చేసుకోవాలి. మొత్తం క్లాత్ కూడా కట్ చేయొద్దు, ఒక 1/2 ఇంచ్ అలా ఉండేలాగా స్టిచ్చెస్ ఎక్కడైతే ఉన్నాయో స్టిచ్ లోపలికి ఇలా కట్ చేసేసుకొని ఏదైనా షార్ప్గా ఉన్నది తీసుకొని ఇలా లోపలికి పుష్ చేస్తూ అన్ని కోన్స్ అన్నీ కూడా తీయాలి. తీసిన తర్వాత పైన నుంచి మొత్తం ఒక స్టిచ్ వేయాలి, అలాగే మొత్తం లైనింగ్ అంతా అటాచ్ చేస్తూ ఒక స్టిచ్ వేయాలి. సో 2 బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 సైడ్స్ కూడా నేను ఇలాగా లైనింగ్ని అటాచ్ చేసి స్టిచ్ అయితే వేసేసాను. ఇప్పుడు నేను యోక్ పార్ట్కి ఈ బ్యాక్ని బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ని ఫ్రంట్ సైడ్ అయితే అటాచ్ చేసేస్తున్నాను. అటాచ్ చేయడానికి ఫస్ట్ ఫ్రంట్ స్లిట్ ఉంటుంది కదా, సో మిడిల్కి కట్ చేశాను స్లిట్ కోసం. సో ఇలా కట్ చేసుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. అలాగే స్టిచ్ చేసిన తర్వాత నేను యోక్ పార్ట్కి అటాచ్ చేశాను. అండ్ నేను హ్యాండ్స్ అయితే చూపించట్లేదు, కటింగ్ అదంతా కూడా ఇప్పటికే చాలా లెంత్ అయిపోతుంది వీడియో. సో హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నాను, 3/4 కాదు. సో ఫుల్ హ్యాండ్స్ని సో ఇలా అటాచ్ చేసేసి సైడ్స్కి కూడా స్టిచ్ చేశాను. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. అండ్ డోరీస్ కూడా స్టిచ్ చేశాను అనమాట. సో చాలా బాగా వచ్చింది టాప్ అయితే. అసలు ఇలాంటివి స్టిచ్ చేయాలంటే కొంచెం ధైర్యం చేయాలని చెప్పాలి, ఎందుకంటే కొంచెం పాడైనా కూడా మొత్తం ఫ్యాబ్రిక్ అంతా ప్రాబ్లం అవుతుంది. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ నేను లెహెంగా స్టిచ్ చేసుకోవడానికి 5 మీటర్ ఆర్గాంజా క్లాత్ అండ్ 5 మీటర్ క్రేప్ క్లాత్ అయితే తీసుకున్నాను లైనింగ్ కోసం. అండ్ సాటిన్ క్లాత్ అయితే ఏం తీసుకోవట్లేదు, అలాగే ఆల్రెడీ ఆర్గాంజా అనేది మనకు షైనింగ్గానే ఉంటుంది కదా. సో లెహెంగా కటింగ్ కోసం నేనైతే ఇలా పేపర్ పైన ఫస్ట్ మీకు మెజర్మెంట్స్ అయితే చూపిస్తున్నాను. సో ఫస్ట్ లెహెంగా నా టోటల్ లెంత్ వచ్చి 40 అనమాట. అండ్ నేను బెల్ట్ వచ్చేసి 1.5 వేయాలనుకుంటున్నాను. సో టోటల్గా నేను కట్ చేసుకోవాల్సిన లెంత్ వచ్చేసి 38.5 నా లెహెంగా లెంత్ బెల్ట్ తీసేస్తే. అండ్ నెక్స్ట్ వేస్ట్ రౌండ్ వచ్చేసి 30 ఇంచెస్. సో 30 ఇంచెస్ రావాలంటే నాకు రేడియస్ రావాలి. సో రేడియస్ కోసం సర్కంఫరెన్స్ టోటల్గా వేస్ట్ రౌండ్ 30, సో సర్కంఫరెన్స్ వచ్చేసి 2πr. సో 2πr ఈక్వల్ టు నాకు 30 రావాలి. సో నేను స్టిచ్ చేస్తుంది ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా లెహెంగా కాబట్టి నేను 30/6.28 తీసుకున్నాను. సో అప్పుడు నాకు 4.778 సంథింగ్ వస్తుంది. సో నేను 4.8 రేడియస్ మెజర్ చేసుకోవచ్చు. సో ఈ 4.8 బేస్ చేసుకొని నేనైతే కట్ చేసుకోవాలి. అదే హాఫ్ సర్కిల్ లెహెంగాకి అయితే మనం 30/3.14 తీసుకుంటాం. సో 3.14 చేస్తే ఎంత అయితే వస్తుందో సో దాన్ని మనం రేడియస్ కింద మెజర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కాబట్టి నేను టోటల్ రేడియస్ వచ్చేసి ఇక్కడ 4.8కి నేను మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ లెంత్ వచ్చేసి 38.5కి లెంత్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇదనమాట. అండ్ ఇప్పుడు నేను ఇది 5 మీటర్ ఫ్యాబ్రిక్ని ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఇలా టోటల్ కంప్లీట్గా ఒక ఫోల్డ్ చేయాలి, అగైన్ దాన్ని మళ్ళీ ఇంకో ఫోల్డ్. సో ఇలా 4 ఫోల్డ్స్ అయితే చేసుకోవాలి. చేసిన తర్వాత వేస్ట్ రౌండ్ని ఇలా 4 ఫోల్డ్స్ ఎక్కడైతే వస్తాయో సో ఇలా 4 ఫోల్డ్ సైడ్ వేస్ట్ రౌండ్ అయితే మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది 4.8 అండ్ ఇది వచ్చేసి 38.5 లెంత్. సో ఇలా మార్క్ చేసుకొని కట్ చేయాలి.
సో యాజ్ టీస్గా పేపర్లో ఎలా అయితే చూపించానో అలాగే క్రేప్ లైనింగ్ అయితే నేను 4 ఫోల్డ్స్ చేసుకున్నాను. చేసిన తర్వాత 4.8 రేడియస్తో ఇలా టేప్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా 4 ఫోల్డ్స్ వచ్చే దగ్గర రేడియస్ అయితే మెజర్ చేసేసుకున్నాను. సో ఇది మనకి నడుం దగ్గర వస్తుందన్నమాట, వేస్ట్ రౌండ్. నెక్స్ట్ ఇప్పుడు కింద సర్కిల్ కోసం 38.5 కదా, యాక్చువల్గా లైనింగ్కి నేను 37.5 మార్క్ చేసుకుంటున్నాను. 1 ఇంచ్ తక్కువ తీసుకుంటున్నాను అనమాట. సో 37.5కి మనం ఎవరి హెల్ప్ లేకపోతే ఏదైనా వెయిట్ పెట్టుకొని ఇలా మెజర్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అనేది వస్తుందన్నమాట. తర్వాత మొత్తం మనం క్లాత్ అనేది పక్కకు జరిగిపోకుండా ఉండడం కోసం అక్కడక్కడ నేనైతే పిన్స్తో మొత్తం క్లాత్ని సెక్యూర్ చేసేసాను. ఇప్పుడు నేను వేస్ట్ రౌండ్ మెజర్ చేసుకుంటే ఎక్స్ట్రా అయితే వస్తుంది డెఫినెట్గా. అండ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా 4 ఫోల్డ్స్ చేసుకొని వేస్ట్ రౌండ్ వచ్చేసి 4.8 అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి 38.5 అయితే మెజర్ చేసేసుకున్నాను. సో ఫుల్గా సర్కిల్ వచ్చేసి మెజర్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. సో ముందుగా వేస్ట్ రౌండ్ కట్ చేసుకొని అలాగే కింద లెహంగా సర్కిల్ కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. సో కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి వేస్ట్ రౌండ్ అనేది మనం టేప్తో మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకొని మనం స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే స్టిచ్చింగ్లోకి వెళ్ళేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బెల్ట్ కోసం 1.5 కదా, సో 3 పాయింట్స్ మెజర్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం 3 కట్ చేసుకొని 1.5కి ఫోల్డ్ చేసుకుంటామన్నమాట. సో ఇప్పుడు చూడండి, నేను టేప్తో మెజర్ చేస్తున్నాను. 2 ఇంచ్ అటు 2 ఇంచ్ ఇటు అనేది నాకైతే ఎక్స్ట్రా వచ్చింది. సో ఈ 2 ఇంచెస్ని నేను స్టిచ్చింగ్ లోపలికి వెళ్ళేలాగా స్టిచ్ చేసుకుంటాను. సో ఎలా అనేది మీకు చూపిస్తాను క్లియర్గా. సో నేను ఇలా 2 ఇంచ్ ఎక్స్ట్రాని ఇలా స్టిచ్ వేసుకున్నాను, క్రాస్గా చిన్నగా ఒక స్టిచ్ వేసుకున్నాను. టోటల్ లైనింగ్ అయితే వేయట్లేదు. అలాగే ఫ్యాబ్రిక్కి కూడా 2 ఇంచ్ లోపలికి వెళ్ళేలాగా ఇలా స్టిచ్ చేసుకొని రెండింటిని కూడా అటాచ్ చేసేసి అలాగే బెల్ట్ కూడా అటాచ్ చేసేసి ఫైనల్గా లెహంగా అయితే ఇలా స్టిచ్ చేశాను. సో టోటల్ స్టిచ్చింగ్ అయితే చూపించలేదు, బట్ కటింగ్ అయితే చూపించాను కదా. సో దాని ప్రకారం మనం లెహంగా అయితే స్టిచ్ చేయొచ్చు. అలాగే వీటికి టాజల్స్ కూడా నేనే రెడీ చేశాను. సో ఎలా చేశాను అనేది నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, కావాలంటే చూడండి. సో ఫైనల్ అవుట్పుట్ అయితే లెహంగాది ఇలా వచ్చింది. లెహంగా టాజల్స్ అండ్ ఫ్రంట్ స్లిట్ టాప్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. లైక్ చేసిన ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.